బుకాయిస్తా అని మీ బుకాయింపులు ఇవి ఎవరిని భయపెట్టలేవు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పక్క ప్రజలు మాట్లాడితే, ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడట. రేవంత్ రెడ్డి పిచ్చి కళలు గనకు చాలామంది నియంత్రణలు పోయినరు ఈ ప్రపంచంలో. ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లను చంపి 100-200 మందిని ఒకే చోట చంపి బావులలో వేస్తే కూడా భయపడలే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. నేటువంటి వాళ్ళకి గింతంతా కేవలం 5-6 మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలు వేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు, ప్రజలు ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మూర్ఖుడు ఉన్నాడు. లక్షలు కోట్ల గొంతులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎవరి ముందర పోయి మైకి పెట్టి అడగమను, నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే నువ్వేందో నీకు అర్థమవుతుంది. నీకు కాకపోయినా నీ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పై స్థాయి అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి, దెబ్బతింటారు. సోషల్ మీడియా పిల్లలకు లుకౌట్ నోటీసులా? సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఎయిర్పోర్ట్లో అరెస్టా? ఎందుకు భయపడుతున్నావు అంతగానో? అప్పుడే ఏమైంది? మొదలే కాలేదు కదా, ముందుంది కదా ముసళ్ళ పండగ. ఎందుకు వణికిపోతున్నావు రేవంత్ రెడ్డి? అప్పుడే ఒక 5-6 సోషల్ మీడియా పిల్లల్ని భయపెట్టియంగానే ఈ ప్రపంచం ప్రశ్నించడం మానేస్తుందా? ఆపగలుగుతావా? ఏ ప్రచారాలు లేనాడు, ఏ ప్రసార మాధ్యమాలు లేనాడు ఉత్తరం రాసి పంపడానికి కూడా చదువురాని కాలం నాడు గప్పుడే భయపడలే మానవజాతి తిరుగుబాటు చేయడానికి. పెద్ద పెద్ద నియంత్రణల్ని ఖతం చేసింది. ఈ తెలంగాణకు ఇంకా అంతకంటే గొప్ప చరిత్ర ఉంది. ఏ చదువురాని రైతాంగమే అద్భుతమైన ఆయుధాలు పట్టి నేతృత్వాన్ని ఖతం చేసింది. నువ్వేందో నీకు తాబేదారులైన పోలీసు అధికారులు ఒకరిద్దరు నువ్వు చెప్పింది ఆడుతున్నారు, చట్టాన్ని వ్యతిరేకంగా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ అది కూడా ఆపలేవు. నువ్వు ఎన్ని బొంకినా, నువ్వు ఎన్ని బుకాయింపులు చేసినా, మూసి పేరు మీద నువ్వు ప్రజలకు ఏదైతే ద్రోహం పెట్టినవో ప్రజల ఇండ్లు కూలగొట్టడానికి, వాళ్ళ బతుకుల్ని నాశనం చేసి నువ్వు డబ్బులు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనియదు తెలంగాణ సమాజం. తప్పకుండా వాళ్ళ ఎమ్మటి బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, వాళ్ళని కాపాడుకుంటాం. మీ బండారం బయట పెడతాం, ప్రజల్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. తప్పకుండా న్యాయాన్ని గెలిపించుకొని తీరుతాం.